ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ లెక్కించే కార్యక్రమం నేను నాంది పలుకుతున్నాను. ఈ రోజు చాలా మంది పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో కరెంటుకి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కరెంటుకి మీరు ఆలోచించండి. ఈ రోజున ప్రతి ఊర్లోనూ కొత్త ప్రతి ఒక్కొక్క ఊరిని మేము తీసుకోవడం జరిగింది. ఆ ఊర్లో పాత స్తంభాలని తీసేసి కొత్త స్తంభాలు వేస్తున్నాం. పాత వైర్లు తీసి కొత్త వైర్లు వేస్తున్నాం. డబ్బాలు తీసేసి ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నాం. మీరు వేసీలు పెట్టుకున్నా, కూరలు పెట్టుకున్నా, మిక్సీలు పెట్టుకున్నా, లేదా ఫ్రిడ్జ్లు పెట్టుకున్నా కరెంటు ఇబ్బంది లేకుండా ఈ రోజున అన్ని రకాల పనిచేస్తున్నాం. ఈ రోజు వాడే కరెంటు పెరిగితే సబ్ స్టేషన్ చాలకపోతే మళ్ళా కావల మండలంలో సబ్ స్టేషన్ సిరిపురం దగ్గర కడుతున్నాం. మళ్ళా కొత్తగా రుద్రకోట దగ్గర ఒకటి ప్రపోజల్ పెట్టాం. అన్నగారిపాలెం దగ్గర కావలలో ఎక్కడ లేనటువంటి పెద్ద సబ్ స్టేషన్ ని మళ్ళా ఈ రోజు అన్నగారిపాలెం దగ్గర పెడుతున్నాం. ఈ రోజు మళ్ళీ అల్లూరులో ఒక సబ్ స్టేషన్ ప్రపోజల్ పెట్టాం. కొండపెట్టుకుంటలో ఒక సబ్ స్టేషన్ ప్రపోజల్ పెట్టాం. చెన్నూరు దగ్గర ఒక సబ్ స్టేషన్ పెట్టి దాదాపు 5-6 ప్రాంతాల్లో మళ్ళా సబ్ స్టేషన్లు పెట్టి ప్రజలకి ఈ రోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇవ్వాలి. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కరెంట్ లేకపోతే ఒక్క నిమిషం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 24 గంటల వాళ్ళ కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరుగుతుంది. గతంలో మీరు చూశారు, బళ్ళు మీద పోతుంటే ఎప్పుడు గోతులో పడతామో, ఎక్కడ కాలు ఎదుగుతుందో, ఎక్కడ నడువులు పట్టేస్తామో, ఎక్కడ నడువులు వెళ్తున్న పరిస్థితి లేదు. ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని గుంటలు పోర్చడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఈ రోజు రోడ్ వేయడం జరుగుతుంది. ఈ రోజు తిప్ప మొదలుకొని బోగోలు మీదుగా, జక్కెపల్లి గూడూరు మీదుగా, మనుగోలు పాడు మీదుగా ఈ రోజు దుండిగ వరకు 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు రోడ్డు శాంక్షన్. పురుండి హిందూపూర్ మీదుగా ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. పురుండి నుంచి కొత్తపాలెంకి ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. అన్నగారిపాలెం నుంచి ఒట్టూరు మీదుగా ఈ రోజు అక్కడ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు చెన్నాయిపాలెంకి రుద్రకోట దగ్గర చెన్నాయిపాలెం పోయే రోడ్డు ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేయాలి. ఈ రోజున ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ప్రజానీకానికి ఈ రోజు రోడ్లు ఇస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహిద్ రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ షేక్ మునీర్ అహ్మద్, అధ్యక్షులు, హజరత్ బారా షాహిద్ దర్గా మరియు కమిటీ సభ్యులు.